రాజమండ్రి కల్తీ పాల వ్యవహారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతపురం నగరంలోని పాల కేంద్రాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. గంపమల్లయ్య చంద్ర నిర్వహిస్తున్న పాల కేంద్రాల్లో స్ట్రిప్ టెస్ట్ చేశారు. నిల్వ ఉంచిన పాలను పారబోశారు. ఇదిలా ఉంటే నగరంలో కీలకమైన డైరీస్ ఇప్పటికీ అధికారులు వాటిపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేరకు ఇవాళ స్పెషల్ మిల్క్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము అలాంగ్ విత్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు. సో మార్నింగ్ నుంచి మనం 2 డైరీస్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. గంపమల్లయ్య మిల్క్ డైరీ, గంపమల్లయ్య మిల్క్ డైరీలో ఏదైతే మనము ఫ్రీజర్ లో ఉండే 20 లీటర్స్ ఆఫ్ మిల్క్ ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అదే శాంపుల్ ని మనం ఫర్దర్ గా శాంపుల్ ల్యాబ్ టెస్టింగ్ కోసం మనం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ రాచారంకి పంపడం జరుగుతుంది. సో ఫర్దర్ గా అనాలిసిస్ రిపోర్ట్ రాగానే దాని మీద యాక్షన్ ఉంటుందండి. సెకండ్ డైరీ వచ్చేసి మనకి చంద్ర డైరీ ఆపోజిట్ జొన్నాయర్ అన్నమాట. ఈయన రోడ్ సైడ్ వెండారు. బఫెలో మిల్క్ ఏదైతే మనము ప్రిలిమినరీ టెస్ట్ చేయడం జరిగింది స్ట్రిప్స్ తో పాటు, ఆ స్ట్రిప్స్ లో మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గ్లూకోజ్ కి పాజిటివ్ రావడం జరిగింది. అదే శాంపుల్ ని మనము శాంపుల్ టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుంది. ఫర్దర్ గా క్రిమినల్ యాక్షన్ ఉంటుందండి. దీని మీద పబ్లిక్ అనలిస్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ రాగానే మీకు కన్ఫర్మ్ చేస్తాం. అనంతపురం ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు ప్రాంతీయ నిఘా అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఆ తనిఖీల్లో భాగంగా కొన్ని చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ ఈ విధంగా ఈ స్ట్రిప్ల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మామూలు ఈ అనంతపురం పట్టణ ప్రజల విజ్ఞప్తి ఏంటంటే అమెజాన్ లో కూడా ఇలాంటి స్ట్రిప్స్ దొరుకుతాయి. ఈ స్ట్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ముందు ఈ మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ ఉన్నదంటే కల్తీ ఉన్నట్లయితే ఇది ముందుగా ఉన్న ఒరిజినల్ స్ట్రిప్. ఇది అందులో పాలలో ముంచి తీసిన తర్వాత ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. అంటే మనం ఏదో ల్యాబ్కి వెళ్ళి అంత టెస్ట్ చేయాల్సిన పని లేదు. మన అమెజాన్ లో కూడా మన లింక్ లో చూస్తే దొరుకుతాయి ఈ స్ట్రిప్స్. ఇవి మీ ఇంట్లోనే పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. యూరియా గురించి మెయిన్ గా ఏంటంటే పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్, యూరియా, సుక్రోజ్, సాల్ట్ కల్తీ చేస్తారు. అనంతపురం రాజమండ్రి కల్తీపాల వ్యవహారంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అనంతపురం నగరంలోని పాల కేంద్రాలు అధికారులు తనిఖీలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు ఫోన్ ద్వారా. రామాంజనేయులు. శివాని, ఇవాళ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పాల డైరీలు విక్రయిస్తున్నటువంటి డైరీల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఈ రైడ్స్ నిర్వహించారు. అయితే పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిన్న చిన్న పాల డైరీల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. అయితే అనంతపురం నగరంలో 100 లీటర్లు పాలు, స్వీట్స్ విక్రయిస్తున్నటువంటి మరి స్వీట్ స్టాల్ మీద అలాగనే పాల డైరీల మీద తనిఖీలు నిర్వహించలేదని చెప్పేసి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనేకంగా ఆ డైరీల మీద గతంలోనే ఆరోపణలు వచ్చిన, ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా అలాంటి డైరీలను వదిలి చిన్న చిన్న వ్యాపారస్తుల మీద అధికారులు దాడులు నిర్వహించారు, ఫైన్లు కూడా చేశారు. మరి వాళ్ళు అమ్ముతున్నటువంటి పాలు కల్తీగా ఉన్నాయని చెప్పేసి పారబోయడం కూడా జరిగింది. దీని మీద అంటే తనిఖీలు నిర్వహించడం తప్పు కాదు, కానీ పెద్ద పెద్ద డైరీల్లోనే ఎక్కువ శాతము ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచి పాలని మరి వ్యాపారం చేస్తున్నారు. అలాంటి డైరీల్లో ఎక్కువ శాతము కల్తీ అయ్యే అవకాశం ఉంది. మరి అలాంటి డైరీల మీద కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళ అనంతపురంలో నిర్వహించినటువంటి ఈ రైడ్స్ తో దాదాపుగా చాలా వరకు డైరీలన్నీ కూడా మూతపడ్డాయి. అధికారులు డైరీల మీద రైడ్స్ నిర్వహిస్తున్నారని తెలుసుకున్నటువంటి పాల డైరీల వ్యాపారస్తులు అందరూ కూడా ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్న అధికారులు వాటిని బంద్ చేసేసి మరి ఈ రకంగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే కంటిన్యూ చేస్తాము ఈ దాడులని కూడా అధికారులు చెప్పారు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.